హలో నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. పుష్ప సాంగ్ ఇంకా అటు ఆడియన్స్ మైండ్ లో నుంచి కానీ సోషల్ మీడియా ట్రెండింగ్ లో నుంచి కానీ కిందకి దిగనే లేదు. అప్పుడే రెండో పార్టీకి రెడీ అయింది పుష్ప 2 టీమ్. ఫస్ట్ సాంగ్ బన్నీని ఎలివేట్ చేసేదైతే సెకండ్ సాంగ్ మాత్రం మంచి మెలోడీ అంటోంది శ్రీవల్లి. మరి పుష్ప రెండో సాంగ్ నా సామిని రీచ్ అవుతుందా? పుష్ప 2 టార్గెట్ ఈసారి వరల్డ్ మార్కెట్ ని గ్రాప్ చేయటమే. అందుకే అదే రేంజ్ లో సినిమాని జనాల్లోకి తీసుకువెళ్తోంది పుష్ప టీం. అల్లు అర్జున్ బర్త్డే దగ్గర నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తున్న సుకుమార్ లేటెస్ట్ గా రెండో పాటకి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకా ఫస్ట్ సాంగ్ హ్యాంగ్ ఓవర్ లోనే ఉన్న జనానికి రెండో పాటని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. రష్మిక అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది టీం. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉన్నాడే నా సామి అంటూ ఇంట్రెస్టింగ్ లిరిక్స్ తో ప్రోమో రిలీజ్ చేసింది టీం. మే 29న ఉదయం 11 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా టైం కూడా లాక్ చేసింది యూనిట్. ఫస్ట్ సాంగ్ పవర్ఫుల్ లిరిక్స్ తో ఉంటే ఇప్పుడు రాబోతున్న రెండో పాట నా సామి స్టైల్లో రష్మిక అల్లు అర్జున్ కాంబినేషన్ లో మంచి మెలోడీతో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ పాటలో ఏ హుక్ స్టెప్ ఉంటుందా అని కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ పార్ట్ లో రష్మిక నా సామి పాట సోషల్ మీడియాలో ఎంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అయిందో తెలిసింది. దీనికి తోడు వరల్డ్ వైడ్ గా సెలబ్రిటీలు స్టార్లు రీల్స్ చేయటంతో ఈ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పుష్ప నుంచి రాబోతున్న రెండో సాంగ్ వైబ్ చూస్తుంటే కూడా సేమ్ ఫీలింగ్ అంటున్నారు ఫ్యాన్స్. నా సామి స్టైల్లోనే ఈ పాట కూడా సామి అంటూ క్యాచీ లిరిక్స్ తో రాబోతుందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో సెకండ్ పార్ట్ సాంగ్స్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో భాగంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సాంగ్ కూడా సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ సాధించి ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. అందుకే ఈ సెకండ్ సాంగ్ మీద కూడా హైప్ క్రియేట్ అవుతోంది. మరి ఈ రష్మిక పాట పుష్ప సాంగ్ ని బీట్ చేయగలదో లేదో చూడాలంటున్నారు జనాలు. ఎంత అడ్వాన్స్డ్ కార్లైనా ఎంత టెక్నాలజీ ఉన్న కార్లకైనా 4 చక్రాలే ఉంటాయి. కానీ నాగశ్విన్ మాత్రం 3 చక్రాలతో ఫ్యూచర్ కార్ రెడీ చేసేశారు. అది కూడా ప్రభాస్ కోసం. 3 చక్రాలతో 6 కోట్ల ఖర్చైన ఈ బుజ్జి కార్ని ఎలా తయారు చేశారో, ఎవరు చేశారో, అసలు దీనిలో స్పెషాలిటీస్ ఏంటో ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ చూద్దాం. కల్కి ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ అంటున్నారు ఫ్యాన్స్. అందుకే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాకు సంబంధించి ఫస్ట్ ప్రభాస్ ని కాకుండా సినిమాకి హైలైట్ అయిన బుజ్జిని పెద్ద ఈవెంట్ పెట్టి మరీ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభాస్ దగ్గర నుంచి అందరూ క్రేజీగా వెయిట్ చేస్తున్న బుజ్జిని గ్రాండ్ గా లాంచ్ చేశారు. దాంతో కల్కి సినిమా కంటే అందరూ అసలు 3 చక్రాలతో కార్ ఎలా ఉంటుందా, ఎలా తయారు చేశారా అంటూ బుజ్జి మీదే ఆరాలు తీస్తున్నారు. బుజ్జి పేరుతో సినిమా మొత్తం ప్రభాస్ తో ఉండే ఈ కార్ ని మహీంద్రా అండ్ జేఎం మోటార్స్ కలిసి తయారు చేశారు. జేఎం మోటార్స్ రేసింగ్ కార్లు తయారు చేయటంలో స్పెషలిస్టులు. ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఎన్నింటినో ఫేస్ చేసి తయారు చేసిన ఈ కారుకి పేటెంట్ కూడా తీసుకున్నారు. స్పియర్ మోడల్లో ఏ డైరెక్షన్లో అయినా తిరిగేలా 3 చక్రాలతో ఈ క్రేజీ కార్ని తయారు చేశారు. నిజానికి సినిమాలో ఆటోమోటివ్ రోబోగా పనిచేయబోతోంది. కల్కి సినిమాలో ఈ కార్ని ప్రభాసే స్వయంగా తయారు చేసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. 3 చక్రాలున్న ఈ సూపర్ రోబోట్ కార్ ఒక్కొక్క టైరే 4 అడుగుల ఎత్తు కనిపిస్తోంది. పొడవు 6075 mm, వెడల్పు 3380 mm, ఎత్తు 2186 mmతో 94 కిలోవాట్స్ పవర్ తో రన్ అవుతుంది. ఇక ఈ హెవీ కారు కోసం బ్యాటరీ 47 kW HHV బ్యాటరీనే వాడారు. ఈ బుజ్జి కార్ కెర్బ్ వెయిట్ 6 టన్నులు. కారు వీల్స్ లోపలున్న బేరింగ్స్ తో ఈ కార్ కదులుతుంది. ఈ బుజ్జి కార్ ఇంత హెవీగా కనిపిస్తున్నా ఈ కార్ని ప్రభాస్ నడుపుతుంటే సూపర్ మ్యాన్ స్పెషల్ పవర్స్ తో నడిపిస్తున్నట్లుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి రిలీజ్ అయ్యాక థియేటర్లో ఈ కార్ చేసే విన్యాసాలు ఎలా ఉండబోతున్నాయో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. సిట్యుయేషన్ తో సంబంధం లేకుండా ఎలాంటి మూడ్ లో ఉన్నా రిఫ్రెష్ చేయడానికి ఇళయరాజా పాటలు వింటూనే ఉంటారు జనాలు. కానీ ఇప్పుడు ఆ ప్లెజర్ కాస్త ప్రెషర్ అవుతోంది. ఇళయరాజా మీద ప్రేమతోనో లేక ఇళయరాజా పాట పెడితే సూట్ అవుతుందనో, మైలేజ్ వస్తుందనో తమ సినిమాలో ఇళయరాజా పాటలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యూజిక్ మాస్ట్రో, మ్యూజిక్ లవర్స్, డెమిగాడ్ అని పిలుచుకునే ఇళయరాజా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా తన పాట వాడుకున్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తూ వెళ్తున్నారు. లేటెస్ట్ గా మలయాళంలో 100 కోట్లు కొల్లగొట్టిన మంజుమెల్ బాయ్స్ కి కూడా నోటీసులు ఇచ్చారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన మంజుమెల్ బాయ్స్ స్టోరీ మొత్తం గుణ కేవ్స్ తోనే తిరుగుతుంది.
దాంతో సినిమాకి యాప్ట్ అవుతుందని కమల్ హాసన్ ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన గుణా సినిమాలో నుంచి కమ్మని నీ ప్రేమ లేఖనే పాటని సినిమాలో వాడుకున్నారు. దాంతో నా పర్మిషన్ లేకుండా నన్ను అడగకుండా నా పాటని ఎలా వాడుకుంటారంటూ మంజుమల్ నిర్మాతలకి నోటీసులు ఇచ్చారు ఇళయరాజా. ఇళయరాజా నోటీసులు ఇవ్వటం ఇదేం ఫస్ట్ టైం కాదు. నిజానికి తన పాటల విషయంలో అసలు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఇళయరాజా సహించారు. అలా తనకి బాగా క్లోజ్ అయిన బాలసుబ్రహ్మణ్యంతో సహా రజనీకాంత్ సినిమాకి కూడా ఇలాగే నోటీసులు ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ సినిమాలో 1983లో ఇళయరాజా మ్యూజిక్ ఇచ్చిన తంగమగన్ సినిమాకు సంబంధించి ట్యూన్ వాడారని సన్ పిక్చర్స్ కి లోకేష్ కనగరాజ్ కి నోటీసులు పంపించారు ఇళయరాజా. లోకేష్ కనగరాజ్ కావాలనే సినిమాల్లో తన పాటలు వాడుతున్నారని, ఇంటెన్షనల్లీ తన ట్యూన్లు పెట్టుకుంటున్నారని, ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కాస్త సీరియస్ గానే పంపించారు. లోకేష్ అంతకుముందు కమల్ హాసన్ తో చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన విక్రమ్ సినిమాలో 1986లో వచ్చిన విక్రమ్ మూవీలో ట్యూన్ ని వాడారని, విక్రమ్ సాంగ్ బిట్స్ కూడా తీసుకున్నారని, 1957 కాపీరైట్ యాక్ట్ కింద ఇది నేరమని నోటీసులు ఇచ్చారు ఇళయరాజా. ఇళయరాజా ఇలా తన బిట్లు వాడుకున్నా కూడా నోటీసులు ఇవ్వటంతో అమ్మో ఇళయరాజానా అని టెన్షన్ పడుతున్నారు జనాలు. సింగిల్ థియేటర్లు లేకపోవడంతో ఈ వారం, వచ్చే వారం రిలీజ్ అవ్వాల్సిన కొన్ని సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అయినా సరే ఈ నెలాఖరికి 4 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇవైనా థియేటర్లోకి వస్తాయా, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయా? బొమ్మ థియేటర్లోకి వచ్చేంత వరకు అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న క్లారిటీ ఉండటం లేదు ఎవ్వరికీ. రిలీజ్ దగ్గరకు వస్తోందని ప్రమోషన్లు, ఈవెంట్లు ప్లాన్ చేసుకుని బడ్జెట్ పెట్టి ఈవెంట్స్ చేసి తీరా ఏదో ఒక కారణంతో సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సత్యభామ పరిస్థితి అలాగే అయింది. వచ్చే శుక్రవారం రిలీజ్ అని అనౌన్స్ చేసి ప్రమోషన్లు చేస్తున్న కాజల్ మూవీ ఇప్పుడు సడన్ గా మే 31 నుండి జూన్ 7కు పోస్ట్ పోన్ అయింది. సత్యభామ సినిమా ఈ 25న బాలకృష్ణతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతోంది. సరిగ్గా ఇలాంటి టైంలో సినిమాను మరో వారం పాటు పోస్ట్ పోన్ చేసింది టీం. సత్యభామ కంటే ముందు ఈ నెల 31న రిలీజ్ అవ్వాల్సిన సుధీర్ బాబు హరోం హరా కూడా పోస్ట్ పోన్ అయింది. ఆల్రెడీ మే 31కి సినిమాలు ఎక్కువగా ఉన్నాయనో, లేక ఎలక్షన్స్ రిజల్ట్ హడావిడి అంతా అయిపోయాక సినిమా రిలీజ్ చేద్దామనో, లేక ఇంకేదో రీజన్ వలనో హరోం హరాను జూన్ 14కి పోస్ట్ పోన్ చేసింది టీం. రిలీజ్ డేట్ మారిందేమో కానీ మాస్ సంభవం మాత్రం మారదంటూ పవర్ఫుల్ పోస్టర్తో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు సుధీర్ బాబు. నిజానికి మే 31న 6 మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఇప్పటికే సత్యభామ, హరోం హరా రిలీజ్ను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. మిగతా 4 సినిమాల్లో ఏ సినిమా అయినా వాయిదా పడుతుందేమో అనే డౌట్లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఈ సినిమాల్లో కార్తికేయ లీడ్ రోల్లో చేస్తున్న భజే వాయువేగం ఈ శుక్రవారం గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అరేంజ్ చేసుకుంది. మరోవైపు ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ చేసిన విశ్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని ఈసారి మాత్రం పోస్ట్ పోన్ చేసేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు విశ్వక్. మరి మిగిలిన మ్యూజిక్ షాప్ మూర్తి, గమ్ గమ్ గణేష సినిమాలు కూడా ఇప్పటి వరకు పోస్ట్ పోన్ ఊసి లేకుండా ప్రమోషన్లు చేసుకుంటున్నాయి. నేను సింగిల్ అంటున్న శృతి హాసన్, లవ్ మీ కొత్తగా ఉంటుందన్న నాని, ఆడియో ఈవెంట్ కి రెడీ అవుతున్న రాయన్, ఆయన నుంచి రంగనాయకి ప్రోమో రిలీజ్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. గేమ్ చేంజర్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ గా ఈ సినిమా గ్యారంటీగా విజువల్ ఫీస్ట్ అంటూ థమన్ కమెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. శృతి హాసన్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ తో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో మీరిప్పుడు సింగిలేనా అనే ప్రశ్నకు అవును నేను సింగిల్ అంటూ కన్ఫర్మ్ చేసింది. 3 ఏళ్లుగా శంతను హజారిక, శృతి రిలేషన్ లో ఉన్నారు. దాదాపు 2 నెలల క్రితమే బ్రేక్ అయింది. అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో డైలమాలో ఉన్న ఫ్యాన్స్ కు ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టయింది. ఆశిష్ వైష్ణవి జంటగా శుక్రవారం థియేటర్లోకి వస్తున్న లవ్ మీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హారర్ లవ్ స్టోరీగా ట్రైలర్స్, సాంగ్స్ తో ఆకట్టుకుంటోంది లవ్ మీ సినిమా. ధనుష్ 50వ సినిమాగా తెరకెక్కుతున్న రాయన్ ప్రమోషన్లు స్పీడ్ పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది టీం. నితిన్ నార్నే హీరోగా అంజీ మణిపుత్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆయ్. ఈ సినిమా నుండి రంగనాయకి అంటూ ఇంట్రెస్టింగ్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. అదా శర్మ హీరోయిన్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ గురువారం థియేటర్లోకి వస్తున్న సినిమా సీడీ. ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని మే 24న రిలీజ్ కాబోతోంది. కొరియోగ్రాఫర్స్, డైరెక్టర్స్ గా మారుతున్న ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు సతీష్ రాజ్. ఎస్ఆర్ మూవీ జంక్షన్ బ్యానర్ లో స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సతీష్ రాజ్. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.